విశాఖలో ఎస్ఎఫ్ఐ జాతీయ మహాసభలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా సంపత్ వినాయక్ టెంపుల్ జంక్షన్ నుంచి గురిజాడ కళాక్షేత్రం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ఎస్ఎఫ్ఐ జాతీయ రాష్ట్ర నాయకులు, ప్రతినిధులు, వేలాది మంది విద్యార్థులు ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం గురిజాడ కళాక్షేత్రంలో నిర్వహించిన బహిరంగ సభలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు, విద్యా హక్కుల పరిరక్షణ, విద్యా విధానాలు, భవిష్యత్ కార్యాచరణ వంటి అంశాలపై నాయకులు ప్రసంగించారు. ఈ జాతీయ మహాసభలు విద్యార్థి ఉద్యమాలకు మరింత దిశానిర్దేశం చేసే వేదికగా నిలుస్తాయని నిర్వాహకులు తెలిపారు. మరింత సమాచారం విశాఖ నుంచి మా ప్రతినిధి మీనా అందిస్తారు. విశాఖ వేదికగా నేడు భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలోని వేలాది మంది సంఖ్యలోని విద్యార్థులు ఈరోజు ర్యాలీగా స్టార్ట్ అయ్యి మన సంపత్ వినాయక టెంపుల్ దగ్గర నుంచి అలాగే గురజాడ కళాక్షేత్రం వరకు ఈ ర్యాలీని నిర్వహించబడుతుంది. అయితే మహాసభలు విశాఖ ఎస్ఎఫ్ఐ మహాసభలు ప్రారంభం కావడంతో ఈ ర్యాలీని స్టార్ట్ చేయడం జరిగింది. అయితే నేడు విశాఖలోని గురజాడ కళాక్షేత్రం వద్ద ఇప్పుడు మనం ప్రస్తుతం ఇక్కడ ఈ ర్యాలీ అనేది ఆగుతుంది. భారత విద్యార్థి ఫెడరేషన్ జాతీయ మహాసభల సందర్భంగా ఇక్కడ సందడి వాతావరణం నెలకొందని చెప్పొచ్చు. అయితే ఉదయం సంపత్ వినాయక్ టెంపుల్ జంక్షన్ దగ్గర నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ గురజాడ కళాక్షేత్రానికి చేరుకొనుంది. అయితే ఈ ర్యాలీలోని దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి కూడా వచ్చిన ఎస్ఎఫ్ఐ నాయకులు, అలాగే ప్రతినిధులు, వేలాది మంది విద్యార్థులు కూడా వివిధ కళాశాలల నుంచి విద్యార్థులు కూడా మమేకమై ఇక్కడ ర్యాలీలోని పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగింది. అయితే ఈ అనంతరం నిర్వహిస్తున్న ఈ బహిరంగ సభలో కూడా విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు కావచ్చు, అయితే విద్యార్థుల విద్యా విధానాలు కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వాల బాధ్యత, తర్వాత విద్యా హక్కుల పరిరక్షణ వంటి అంశాలపైన ఎస్ఎఫ్ఐ జాతీయ రాష్ట్ర నాయకులు ఈ కార్యక్రమంలోని ఈ మహాసభలోని మాట్లాడనున్నారని చెప్పేసి నాయకులు ఇక్కడ ఎస్ఎఫ్ఐ నాయకులు అయితే చెప్పడం జరిగింది. అయితే ఈ జాతీయ రాష్ట్ర నాయకులు ప్రసంగించనున్నారు మరికొద్ది కాసేపట్లోని. ఈ జాతీయ మహాసభలు విద్యార్థి ఉద్యమాలకు మరింత దిశానిర్దేశం చేసే వేదికగా నిలుస్తాయని కూడా నిర్వాహకులు చెప్పే పరిస్థితి ఉంది. అయితే ఈరోజు ఇక్కడ విద్యార్థి విశాఖ వేదికగాను ఎస్ఎఫ్ఐ స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలోని ఇక్కడ వేలాది మంది సంఖ్యలోని ఇక్కడ చూసుకున్నట్లయితే స్టూడెంట్స్ వివిధ కళాశాలల నుంచి విద్యార్థులు వేలాది సంఖ్యలోని తరలి వస్తూ ఇక్కడ మన సంపత్ వినాయక టెంపుల్ దగ్గర నుంచి కూడా గురజాడ కళాక్షేత్రం వరకు ఈ ర్యాలీ అనేది కొనసాగబడుతోంది. అయితే ఇక్కడ మహాసభల వేదికగా ప్రతినిధులు, ఎస్ఎఫ్ఐ ప్రతినిధులు కూడా ఇక్కడ రావడం జరిగింది, ఇక్కడ చేరుకుని ఉన్నారు. ఈ మహాసభల్లోని వివిధ దిశానిర్దేశం చేసే అంశాలపైన చర్చించే ఇది ఉందని చెప్పేసి కూడా ఇక్కడ నాయకులు అయితే చెప్పే పరిస్థితి ఉంది. ఇదే ఇక్కడ ఎస్ఎఫ్ఐ ర్యాలీ యొక్క అప్డేట్. కెమెరా పర్సన్ సుధాకర్తో మీనా, ప్రైమ్ న్యూస్ విశాఖ.